ఒకటి ఇక్కడ ఇప్పుడు బంగారం ఒకటి, పెట్రోల్ డీజిల్ సంబంధించి ఒకటి. పెట్రోల్ డీజిల్ సంబంధించి పూర్తిగా విశ్లేషిద్దాం. పెట్రోల్ డీజిల్ సంబంధించి మీరు ఈవీల వైపు కన్వర్ట్ కావాలంటున్నారు, కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరు పెట్రోల్ డీజిలే. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రధాన వనరు ఇదే. ఈ కన్జంప్షన్ తగ్గితే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం ఏది? భారత్ మీకు చాయిస్ లేదు. మార్కెట్లో పెట్రోల్ గానీ డీజిల్ గానీ మరో ఇంధనం గానీ జీవన అవసరం. రేపు యుద్ధం తగ్గేసి మళ్ళా $80 $70 క్రూడ్ ఆయిల్ వస్తే మళ్ళా ప్రభుత్వాలు అప్పుడు ఎంకరేజ్ చేయవా? ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ డబ్బులు కావాలి కదా. చెప్తాం. ఇప్పుడు మార్కెట్లో టొమాటో ఉందనుకోండి, ₹60 రేటు వస్తే టొమాటో బదులు వంకాయ కొనుక్కుంటాం. దాన్ని ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. అంటే ప్రైస్ పెరిగితే, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. పెట్రోల్ డీజిల్ అట్లా కాదు, దానికి ప్రత్యామ్నాయం లేదు. మనం డిమాండ్ తగ్గించడం తప్ప, పొదుపెరతనం పాటించడం తప్ప, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కట్టడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ కట్టడం తప్ప ఇంకో మార్గం లేదు. రెండోది, ఈవేళ సంక్షోభం రేపు రాదని గ్యారెంటీ లేదు. మళ్ళీ కేవలం ధర పెరగటము, ఖర్చు పెరగటమే కాదు, అసలు మీకు ఇంధనం లేకపోతే మొత్తం దేశం అంతా స్తంభించిపోతుంది, ప్రపంచం అంతా స్తంభించిపోతుంది. కాబట్టి ఏదో రకంగా పెట్రోల్ నుంచి ఈ కొరతలు తప్పించుకోవటం కోసం అని చెప్పని ఇప్పటికి కూడా గత 20 ఏళ్లలో ప్రపంచము, మన దేశం కూడా చాలా మేరకు పెట్రోల్ డీజిల్ బదులు ప్రత్యామ్నాయాన్ని మనం తయారు చేసుకున్నాం. కాబట్టే ఈ మాత్రం బతకగలుగుతున్నాం. లేకపోతే ఈ 20% పెట్రోల్ డీజిల్ కనుక ప్రపంచంలో కొరత వస్తే ఈ పాటికి ప్రపంచం కొలాప్స్ అయి ఉంటుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది వచ్చినా కూడా ఇంకా కొలాప్స్ కాల. వచ్చే 10 ఏళ్లలో కనుక మనం ఈ ఒక 10% మనం వినియోగాన్ని తగ్గించాం. ఇప్పటికి రేపు పొద్దున ఇంకో 30%. కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి పెట్రోలియం ట్యాక్సెస్ 17 నుంచి 18% రెవెన్యూ. కరెక్ట్. ఇదొక 30% తగ్గించామనుకోండి, కేంద్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. మరి వేరే పన్నులు వేయాలి కేంద్ర ప్రభుత్వం. ఈ లోపల ఏమవుతుంది, విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా పోయి దిగాలైపోయి 1991 లాగా బెకారులాగా మనం బెచ్చవెత్తుకోవాల్సి వస్తుంది. ఓకే. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంఫోర్స్మెంట్ డిపెండ్ అయినప్పుడు 2022-23లో 7.57 లక్షల కోట్లట ఈ డాటా. అంటే ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది, ఇంకా చాలా పెరుగు. 10-12 లక్షల కోట్ల వరకు ఉంది. 56 లక్షల కోట్ల బడ్జెట్ అయితే 12 లక్షల కోట్లు ఈ పెట్రోల్ డీజిల్ ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 20-25% ప్రధాన ఆదాయం అని ఇదే. నిజమే. మీ ఆదాయం దేశాన్ని నాశనం చేసి ఆదాయం సంపాదిస్తారా మీరు? దేశమే దివాలా తీస్తుంటే విదేశీ మార్గం అయిపోతుంది. దీని కూడా ప్రత్యామ్నాయంగా ఉదాహరణకి వరి పంట అధికంగా మనం ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. ₹2 బియ్యం ఇస్తున్నాం. ఆ బియ్యం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ₹8 ₹10 అమ్ముతున్నారు. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు టీవీల్లో వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ గవర్నమెంట్కి దాన్ని ₹30 అమ్ముతున్నారు. లేదంటే దాన్ని నూకలని చెప్పనేసి అక్కడి నుంచి ఇథనాల్ తీస్తున్నారు. ఖజానా డబ్బు ఖర్చు అవుతోంది, మనకి తిండి అవసరం లేదు. దానికి బదులు వరి పంట బదులు ప్రభుత్వమే బలవంతంగా కొనాల్సి వస్తుంది. ఎంఎస్పీ పేరుతో లక్షల కోట్లు దాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక చిన్న పని చేసామనుకోండి, వరి పంట ఎంత ఉత్పత్తి అవసరం లేదు. ఆ వరి పంట బదులు నేపియర్ గ్రాస్ పండించవచ్చు. ఎకరాకు 160 టన్నులు వస్తుంది. దానికి అనుబంధంగా ఎల్పీజీ కానీ లేకపోతే ఆయిల్ కానీ పరిశ్రమ పెట్టవచ్చు. అది సరిగ్గా ఏర్పాటు చేసినట్టయితే ఒక 16-18 మిలియన్ టన్నుల ఇంపోర్ట్ తగ్గిపోతుంది. ఒక పక్కన ఎలక్ట్రిఫికేషన్, రూపంగా వ్యవసాయాన్ని, సూర్యరశ్మి పుష్కలంగా ఉంది, దేశంలో సారవంతమైన భూమి పుష్కలంగా ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. అన్ని సమస్యల పరిష్కారం కావాలని చెప్పంటే వ్యవసాయం నుంచి ఇంధనాన్ని తీయడం కోసం కొంతైనా సరే, అంతా తీయలేం, కొంత గణనీయంగా తీసామనుకోండి, అప్పుడు దేశం బాగుపడుతుంది. ఇవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలు వేసి ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. ఇప్పుడు చైనా ఏం చేసింది, అద్భుతంగా ఎలక్ట్రిఫికేషన్ అమలు చేసింది. కాబట్టి ఈవేళ ఈ సంక్షోభం ఉన్నా కూడా 3-4 ఏళ్లలో చైనాలో ఇంకా పెట్రోల్ వెహికల్స్ ఉండవు. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఇక్కడ కూర్చొని చెప్తాను మీకు. డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఉండవు. మనం ఆ రకంగా ఎలక్ట్రిఫికేషన్కి వెళ్ళాలా, వ్యవసాయాన్ని ఇంధనం కోసం మార్చుకుని ఏర్పాటు చేయాలి. అలా కాకుండా పెద్దానికి మనం గందరగోళం చేస్తే, ప్రపంచ సంక్షోభం వస్తే, దేశం కుదేలైపోతే, సర్వనాశనం అయిపోతే అదే మనం కోరుకోవాల్సింది. ఆర్థిక అభివృద్ధి ఎట్లా వస్తుంది, సంపద ఎట్లా సృష్టిస్తాము, దేశ భవిష్యత్తును ఎట్లా కాపాడతాము. ఓకే. సో సార్, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ సంబంధించి దీని ద్వారా వచ్చే రెవెన్యూ లోటు ఎట్లా భర్తీ చేసుకోవచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు? అందరం కూర్చొని ఆలోచిద్దాం. వేరే పన్నులు ఎట్లా అవసరం అయితే పరిస్థితిని బట్టి ముందు ఆర్థికంగా పెంచుతాం దేశాన్ని. అంతేగాని పెట్రోల్ డీజిల్ మీద పన్నులు వస్తాయి కాబట్టి ఇంపోర్ట్స్ ఎంత రేట్ అయినా కొనుక్కుని సంక్షోభం వస్తే దానికోసం అని చెప్పిన మనం బాధలు అనుభవించి దేశ ప్రయోజనం లేకుండా ఎక్స్పోర్ట్స్ ఖర్చు పెడదాం, ఇంపోర్ట్స్ ఖర్చు పెడదాం అని చెప్పినట్టయితే దేశం ఉన్న కొద్దికి స్తబ్దమైపోయి మళ్ళీ $60 నుంచి $70 వస్తే అప్పుడు మళ్ళీ
చేయాల్సిన అవసరం ఉందా? అప్పుడు కన్జంప్షన్ పెంచే, ఎందుకంటే ఇప్పుడు ఈ ఐఓసి కానీ బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ కానీ మొన్నటి వరకు మా దగ్గర కొనండి అని చెప్పి అప్పుడు క్రెడిట్స్ కూడా ఇచ్చాయి పెట్రోల్ బంక్ ఓనర్స్కి. ఇప్పుడేమో మూసుకుంటారు, క్రెడిట్ లేదు ఏం లేదని ఇప్పుడు అంటారు. భరత్, ఇవన్నీ ఉంటాయి సప్లై చైన్ లో, డిమాండ్ సప్లై మారుతుంటుంది. కానీ సున్నా కళ్ళబోట్లో మనం ఈవేళ రోజుకి 4.5 మిలియన్ బ్యారెల్స్ మనం ముడి సరుకుని దిగుమతి చేసుకుంటున్నాం. ముడి ఆయిల్ని, క్రూడ్ ఆయిల్ని 4.5 మిలియన్ బ్యారెల్స్. నేను చెప్పేది 1 మిలియన్ బ్యారెల్స్ తగ్గించామనుకోండి, అది 3.5 మిలియన్ బ్యారెల్స్ కలిగింది అనుకోండి, పనిలో పూర్తిగా పోవట్లా. కానీ ఒక 20% తగ్గించగలం ఖచ్చితంగా. తగ్గించామనుకోండి, రేపు ఇలాంటి సంక్షోభం వచ్చినా తట్టుకోగలం. అంటే ఎంత ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినా ఇప్పుడు మేజర్ గా కన్జంప్షన్ అనేది లారీలు ఇటువంటివి కదా, బస్సులు. సరే బస్ అంటే ఈవీస్ వస్తున్నాయి ఇప్పుడు, మామూలుగా టూ వీలర్స్ కానీ ఎలక్ట్రిఫికేషన్ వస్తుంది, దానికి కూడా ప్రపంచం అంతా ఎలక్ట్రిఫికేషన్ వస్తుంది. రెండోది బయోఫ్యూయల్. ఇందాక చెప్పాను, వ్యవసాయం నుంచి ప్రపంచంలో అతి ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశం భారతదేశం. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. పుష్కలంగా సూర్యకాంతి ఉన్నది, దాని నుంచే మనకి సంపద వచ్చేది. దాన్ని సద్వినియోగం చేస్తుంటే కొత్త టెక్నాలజీతో చాలా భాగం మనం ఇంధనాన్ని కూడా దేశంలో వ్యవసాయం నుంచి ఉత్పత్తి చేయొచ్చు, బయోఫ్యూయల్స్ తీసుకురావచ్చు. ఓకే, బట్ సౌరశక్తి ఆల్రెడీ కొంచెం పెరిగింది కదా. ఇప్పుడు 143 గిగావాట్స్ వచ్చింది. 500 గిగావాట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు 2030 లోపల. ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించాం. కానీ గుర్తుంచుకోండి, చైనా 3900 గిగావాట్లు చేసింది ఇప్పటికే. మనం కనీసం 3% కూడా లేము మన వాళ్ళు. 3% కాదు, మనం 3000 గిగావాట్లు అయితే 143 గిగావాట్లు అంటే 4-5% ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా చైనా తర్వాత మనం ఉన్నాం. చైనా అమెరికా మనమే ఉంది, కరెక్టే. కానీ ఇంకా చాలా చేయగలం. చాలా, కనీసం 1000-1500 తీసుకెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు ఈవీ సంబంధించి వెహికల్సే చూద్దాం. ఈవీ కన్జంప్షన్ సంబంధించి ఈవీ వెహికల్స్ అందరు తీసుకుంటారు, కానీ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు, ప్రాబ్లం. ప్లస్ లోకల్ సిటీలో తిరగడానికి ఓకే, బట్ వేరే దగ్గరకు వెళ్ళాలంటే ప్రాబ్లం. మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. నేను ఈవీ వాడతాను ఇప్పుడు కూడా. కానీ ఊరు బయటకు వెళ్ళాలంటే, దూర ప్రయాణం అంటే ఈజీగా ఇష్టం లేకున్నా కూడా డీజిల్ వెహికల్ వాడాల్సి వస్తుంది. కాబట్టి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఈ మధ్యన మీరు గమనించుంటారు, యూపీఐకి ఎట్లాగైతే ఇంటర్ఫేస్ అడాప్టబిలిటీ ఉండేట్టుగా, కంపాటబిలిటీ ఉండేట్టుగా ఏర్పాట్లు చేశారో, ఛార్జింగ్ కూడా దేశమంతా ఏర్పాటు చేయడం కోసం చాలా నిధులు కేటాయించి విధానాన్ని ప్రకటించారు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి. ఒకరోజు జరగదు, 1-2 ఏళ్ళు పడుతుంది. ఈ 2-3 ఏళ్లలో అది చేసి కాలక్రమేణా కొత్తగా డీజిల్, పెట్రోల్ వెహికల్ ఉత్పత్తిని బ్యాన్ చేసి దాని బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి చేసి ఏర్పాటు చేస్తే ఒక 5 ఏళ్లకి చాలా మేరకు ఇంధనం వినియోగం తగ్గుతుంది. ఢిల్లీలో చేసినట్టున్నారు కదా, ఢిల్లీలో 2028 నుంచో ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ బంద్ అని చెప్పినట్టున్నారు ఢిల్లీలో. ఒక సిటీలో బంద్ చేశారు సుప్రీంకోర్టు, పొల్యూషన్ కారణంగా, ఎనర్జీ కారణంగా కాదు. దేశం అంతా బంద్ చేయాలని చెప్పంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చి ఛార్జింగ్ సిస్టమ్ పెట్టకుండా మన సాధ్యం. ఇది విత్తు ముందా చెట్టు ముందా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని వేగనం చేయాలి. ఒక యుద్ధ ప్రాతిపదికన ఇది జీవనమరణ సమస్య జాతికి, ఆ రకంగా దృష్టిలో పెట్టుకుని మనం చేయాలి. ఓకే, సో ఒకటి ఇప్పుడు ఈ ఎకో సిస్టమ్ మీద ఆధారపడ్డ వాళ్ళు ఏంది, పెట్రోల్ బంకుల మీద చాలా మంది ఆధారపడ్డారు. సమస్య ఉంటుంది. ప్రత్యామ్నాయం చూడు, ఛార్జింగ్ స్టేషన్లు పెట్టుకోమందాం, మరొకటి చేయమందాం. ఇప్పుడు టెక్నాలజీ మారుతున్నప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, కొన్ని గతంలో రిక్షాలు ఉండేవి. మా చిన్నప్పుడంతా రిక్షాలు వేడేవాళ్ళం, ఇప్పుడు రిక్షాలు లేవు. ప్రత్యామ్నాయం ఇంకోటి వస్తుంది. అంటే ఢిల్లీ లాంటి సిటీల్లో ఈ రిక్షాలు పెట్టుకుని నడుపుతున్నారు ఇంకా. ఎగ్జాక్ట్లీ. అలాగే ర్యాపిడోలు వస్తున్నాయి, 2 వీలర్స్, ఈ సైకిల్స్ పెట్టుకోవచ్చు. అలాగే సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఇంప్రూవ్ చేసాం అనుకోండి, ప్రైవేట్, హైదరాబాద్ సిటీ తీసుకోండి, 81 లక్షల వెహికల్స్ ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్. న్యూయార్క్ కంటే, లండన్ కంటే, షాంఘై కంటే హైదరాబాద్లో ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. ఎందుకని? గతి లేక, డబ్బుంది కాదు. వాళ్ళకంటే మనం చాలా పేద నగరం, అది వాళ్ళందరూ చాలా సంపన్న నగరాలు. లండన్ కంటే, న్యూయార్క్ కంటే మనకి ఎందుకు అవసరం అయింది? లేదు కాబట్టి. మెట్రో బొమ్మన్నారు, మెట్రోలో ప్రధానమంత్రి బొమ్మన్నారు, కానీ చాలా ఏరియాలో మెట్రో కనెక్టివిటీ లేదు. మణికొండలో నేను ఉంటా, మణికొండ నుంచి మెట్రో స్టేషన్ పోవాలంటే 10-12 కిలోమీటర్ల వరకు మెట్రో లేదు. ఎగ్జాక్ట్లీ. ఒకటి, ఈ ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. 2, మెట్రో 22,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అదనంగా కోచెస్ కొనడానికి 300 కోట్లు ఖర్చు పెట్టక మెట్రో కిక్కిరిసి నడుస్తోంది, ఫ్రీక్వెన్సీ పెంచలేకపోతున్నాం. అంటే ఈ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టాలి.
ఇంకో 1,00,000 కోట్లలో మళ్ళీ మెట్రో పెడతా ఉంటున్నారు. ఉన్న మెట్రో వాడేది లేదు సరిగ్గా. కాబట్టి వనరులు సద్వినియోగం చేయాలి. ఫ్రీక్వెన్సీ పెంచమంటారు. ఫ్రీక్వెన్సీ పెంచాలి, ఇంటిగ్రేషన్ కావాలా, ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్. మీరు చెప్పిన ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెట్టాలా, దాన్ని ప్రైవేట్ సెక్టర్తో అనుసంధానం చేయాలి. మా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే అన్ని ఆర్టీసీ బస్సులే కాదు, సందుల్లో గొంతుల్లో ర్యాపిడోలు పెట్టండి, స్కూటర్లు పెట్టండి, లేకపోతే చిన్న చిన్న ఆటోలు పెట్టండి, రకరకాల పెట్టండి, ఎలక్ట్రిక్గా ఉండే పెట్టండి, ఆ లింక్ చేయండి. కొత్త టెక్నాలజీతో అన్నీ సాధ్యం. అదే ప్రైవేట్ సెక్టర్లో మీకు ఓలా కానీ లేకపోతే ఊబర్ కానీ వాడు అన్నీ కూడా కలిపేసి మీకు ఆన్లైన్ పెట్టగలిగితే మనం ఆన్లైన్ సంధానం చేయలేమా? మాత్రం ఎంత టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం మనం. పెద్ద ఖర్చు ఉండదు, అంత 1-2 కోట్ల రూపాయలతో చేసేయచ్చు. మనసు ఉండాలి, ఇది పట్టుదలతో చేయాలి. ఇప్పుడు చేయకపోతే ఎట్లా? సంక్షోభం వచ్చాక పాల్ రోమన్ అని ఒక నోబెల్ ప్రైజ్ పొందిన ఆర్థికవేత్త అన్నాడు, ఒక సంక్షోభం గొప్ప మార్పుకు అవకాశం. ఏ క్రైసిస్ ఇస్ ఎ టెరిబుల్ థింగ్ టు వేస్ట్ అన్నాడు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంది. సో ఇది ఎప్పుడు కూడా టెంపరీ మెజర్ ఏం కాదు. పెట్రోల్ డీజిల్ సంబంధించి, క్రూడ్ ఆయిల్ సంబంధించి మనం తగ్గించుకోవాల్సిందే. దీని మీద రిలయబిలిటీ ఒక 20-25 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ కాలం చెల్లింది. ఇదంతా కూడా ఈ 20-30 ఏళ్ల పాటు. 20-30 ఏళ్ళు మనం 10 ఏళ్ళకు కుదించేసి వేగరించేద్దాం. మన దేశానికి మంచిది. ఎవరికో మన డాలర్లు ఇచ్చే బదులు మన దేశంలోనే ఉత్పత్తి అయినట్టయితే విద్యుత్ కావచ్చు, బయోఫ్యూయల్ కావచ్చు, మరొకటి కావచ్చు, మన ప్రజలకి వెళ్తుంది కదా డబ్బంతా. సార్, మన దేశంలో క్రూడ్ ఆయిల్ నిల్వల్ని మనం ఎందుకు ఇప్పుడు అండమాన్లో నిక్షేపాలు కనుగొన్నాం, కేజీ బేసిన్లో నిక్షేపాలు కనుగొన్నామని అంటున్నారు. బట్ ఎందుకు ఎక్స్ప్లోరేషన్ జరగట్లేదా? పెద్దగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దగా లేదు. రెండోది, దానికి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మూడోది, సౌదీ అరేబియాలో మీరు ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలంటే $10 ఒక బ్యారెల్కి ఉత్పత్తి చేయొచ్చు. వాళ్ళు కోసం $7 కూడా చేయొచ్చు. రేపు పొద్దున మనం $50 ఉత్పత్తి చేయమనుకున్న $40 ఎవరు రాడు పెట్టుబడి పెట్టేవాడు. నాకు $10తో ఉత్పత్తి చేస్తే నీ దగ్గర ఎందుకు వస్తానా, ఎంత ఖర్చు పెట్టని చెప్పాను. కాబట్టి పెద్దగా అవకాశం లేదు. ఉంటేమన్నా ప్రయత్నం చేయొచ్చు, కానీ నా దృష్టిలో భారతదేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దాని మీద మనం వెళ్ళి వేరే దేశాల్లో ఎక్స్ప్లోరేషన్ పెట్టి అది సొంతం చేసుకోవచ్చు కదా. వెనిజులా లాంటి చేస్తున్నాం, కానీ దీర్ఘకాలంలో అది పరిష్కారం కాదు. ఖచ్చితంగా అంత చేస్తున్నాము, ఒక ఆయిల్ ఫీల్డ్స్ ఉంటే ఉపయోగించుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఇందాక చెప్పారు, మీరు సప్లై గ్లట్ ఉంటేనేమో ప్రైస్ పడిపోతుంది, సప్లై కొరత ఉంటేనేమో ఆకాశాన్ని అంటుతుంది ప్రైస్. మనం ఎంత చేసినా కూడా 45 లక్షల బ్యారెల్స్ రోజు దిగుమతి చేసుకుంటుంటే, మీరు ఇవన్నీ చేస్తే 50,000 బ్యారెల్స్, 30,000 బ్యారెల్స్, 45 లక్షలు ఎక్కడ, 30-40 వేలు ఎక్కడ? వెనిజులాలో చాలా పెద్ద నిక్షేపాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఉంది కదా మనకు. అందుకని ఇప్పుడు అది కొంత వస్తుంది. వెనిజులా సమస్య ఏంటంటే, ఒకటి వాళ్ళ ఉత్పత్తిని పెంచడం కొంచెం టైం పడుతుంది. రెండోది, అది చాలా హెవీ ఆయిల్. కొద్ది దేశాలు మాత్రం ఉపయోగించగలం. మన దేశం అదృష్టం కొద్ది రిలయన్స్ వాళ్ళ రిఫైనరీస్ ఉండటం చేత మనం దిగుమతి చేసుకుని దాన్ని ఆయిల్ ఉపయోగించగలం, రిఫైన్ చేయగలం. లైట్ ఆయిల్ కొనడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం. లైట్ ఆయిల్ కాదు, లైట్ ఆయిల్ కాదు. బట్ అమెరికా కూడా ఒక ఈ క్రైసిస్ ఎదుర్కొని, క్రూడ్ ఆయిల్ క్రైసిస్ ఎదుర్కొని వాళ్ళు కూడా షెల్ ఆయిల్ ఇటువంటి ప్రత్యామ్నాయాలు చేసుకొని వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్ కాగలిగారు కదా. భరత్, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సంక్షోభం వల్ల ఏ రకంగా నష్టం లేని దేశం అమెరికా. అమెరికా ఆయిల్ కానీ గ్యాస్ కానీ వాళ్ళ అవసరాల నుంచి ఉత్పత్తి అవుతోంది. వాళ్ళకి ధరలు ఎందుకు పెరిగినాయి అంటే, మన దేశం లాంటి దేశాలలాగా ధరలు నియంత్రించారు అక్కడ. మన దేశంలో ఏం చేస్తాం? ఇప్పుడు ఇలాంటి పేపర్లో కూడా చూశారు మీరు, షుగర్ ప్రైస్ పెరుగుతుంది కానీ షుగర్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసేసాం. ఇంకోటి పెరుగుతుందంటే ప్రైస్ కంట్రోల్ పెట్టేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ డిక్లేర్ చేస్తాం. అమెరికాలో చచ్చినట్ట చేరి. కాబట్టి వాళ్ళకి ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి కానీ, గ్యాస్ రేట్స్ అంటాం, గ్యాసోలిన్ రేట్స్ పెరుగుతున్నాయి కానీ, అమెరికాలో కనుక ఉన్న ఉత్పత్తి అమెరికాలో వాడడానికి ఏర్పాట్లు చేసి ధరల నియంత్రణ పెడితే వాళ్ళకి 1 సెంటు కూడా పెరగదు ప్రైస్. కాబట్టి అమెరికాకి రాజకీయంగా కొంచెం ఇబ్బంది ఉన్నది, ప్రైస్ పెరుగుతుందని గొడవ పెడతారు తప్పితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా శుభ్రంగా నిక్షేపంలా ఉంది. అంటే ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు కూడా ప్రైస్ కంట్రోల్ ఉండదు, ప్రజలకు సబ్సిడీలు అటువంటివి మరి పెట్రోల్ డీజిల్ విషయంలో మార్కెట్ రేట్ ప్రకారం ఉండవు అక్కడ. అందుకని మార్కెట్ రేట్ ఎట్లా వస్తుంది? అమెరికాలో ఉన్న డిమాండ్ సప్లైని బట్టి కాదు. ఇవన్నీ కూడా వీటిని రవాణా చేయగలము, కుళ్ళిపోయేటువంటి వస్తువు కాదు, మనం అమ్ముకునే వస్తువు. కాబట్టి ప్రపంచం ధరలన్నీ సమానం అవుతాయి. అందుకని అమెరికా ధరలు పెరిగిన అమెరికాలో అవసరాల వల్ల కాదు. కాబట్టి వాళ్ళకి అసలు ఏ రకంగా ఇబ్బంది లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇవాళ సంపన్న దేశాల్లో నిక్షేపంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థ. మనం కూడా అట్లా ఫ్రీగా వదిలేయాలా? పెట్రోల్ డీజిల్ ప్రైజుల్ని మార్కెట్కు వదిలేసేయాలా? వదిలేశారు, అప్పట్లో ప్రతిరోజు చేంజ్ చేశారు, కానీ మళ్ళీ ఇప్పుడు మార్చారు.
ఇప్పటిదాకా వదిలేసాం. ఇప్పుడు ఇది ఒకసారి పెరిగితే గందరగోళం అవుతుంది, చూద్దాం అని చెప్పని ప్రభుత్వం మళ్ళీ ప్రైస్ కంట్రోల్ తెచ్చుకొచ్చింది. కొంచెం ఈ 2 నెలల పాటు పెరగకుండా ఆపింది. ప్రభుత్వం వదిలేస్తే ఈ పాటికి పెరిగి ఉండేది ఇబ్బంది లేకుండా. కానీ మనం చూడాలి కదా, రాజకీయము, ప్రజలకు అక్కట్లు. కానీ ప్రజలు ఓట్లేరు కదా. ఇప్పుడు రేటు 120-130 రూపాయలు పెట్రోల్ డీజిల్ చేస్తే ఓట్లేస్తారా? గ్యాస్ పెంచినా, పెట్రోల్ డీజిల్ పెంచినా మళ్ళా మీరు ప్రభుత్వం చెప్పింది వాస్తవం. ప్రజాస్వామ్యంలో దీర్ఘకాల ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకుంటే స్వల్పకాలంలో ఓట్లు పోతాయి. అలాగే స్వల్పకాలం కోసమే పనిచేస్తే సంక్షేమము, సబ్సిడీలు అని చెప్పని రేపొద్దున పిల్లల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది. రెంటిని బ్యాలెన్స్ చేయాలి అట్లా ఒకటి. ఓకే. అంతేగాని ఏకపక్షంగా పోతే సాధ్యం కాదు. సార్ ఇప్పుడు గోల్డ్ విషయానికి వద్దాం సార్. గోల్డ్ సంబంధించి